కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీడియా ఛానల్ సీఈఓ రవిప్రకాష్ పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి రాజకీయాలలో పవన్ కళ్యాణ్ లాంటి వారు ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కుటుంబ సంక్షేమాలకే ప్రాధాన్యత ఇస్తున్న నేటి నాయకులు పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలన్నారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ వాటిని పరిష్కరించేందుకు కృషి చేసేవాడే అసలైన నాయకుడని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పరోక్షంగా విజయం సాధించారని రవిప్రకాష్ అన్నారు. ఒక నటుడిగా, జనసేన అధినేతగా పవన్ కొనసాగుతున్నారని రవి కొనియాడారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రవిప్రకాష్ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే జనసేన పార్టీకి త్వరలోనే జై కొడతారు అనిపిస్తుంది. పరిశీలకులు మరో అడుగు ముందుకు వేసి రవిప్రకాష్ జనసేన పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నట్లు ఉందంటున్నారు. ఒక జర్నలిస్టుగా, సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా అపార అనుభవం ఉన్న రవి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందా అనే ప్రశ్న అందరిలోనూ ఉదయించింది. ఈ రకంగా చూసుకుంటే జనసేన పార్టీలో రవిప్రకాష్ తరహా మేధావుల అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎట్టకేలకు రవిప్రకాష్ జనసేన పార్టీ పట్ల శిల్పకళావేదిక సాక్షిగా తన మనోభావాలను వ్యక్తం చేయటం విశేషం.